గురుగారు నమస్కారం. మామూలుగా ఇంట్లో బెడ్రూమ్ గురించి ఆలోచిస్తే చాలామంది నైరుతి ఏ మూల ఉండాలి అని అడుగుతూ ఉంటారు. ఇంట్లో ధనాన్ని ఎటుపక్క పెట్టుకోవాలని కూడా చాలామంది సంకోచిస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? నైరుతి ఒక అన్ని దిక్కులకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. 8 దిక్కులు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, తర్వాత ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, ఈశాన్యము. 8 దిక్కులకి ఒక్కో దిక్కుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నైరుతి దిక్కు ప్రత్యేకత ఏమిటంటే అజమాయిషి. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఎవరికైనా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి నైరుతిలో ఇస్తాము ఆఫీస్ రూమ్. అదే ఒక స్కూల్లో అయితే ఆ ప్రిన్సిపాల్ కానీ సీఈఓకి కానీ నైరుతిలో అతనికి ఆఫీస్ రూమ్ ఇస్తాం. ఇంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి నైరుతి రూమ్లో బెడ్రూమ్ ఇస్తాం. ఏమిటంటే నైరుతిలో ఉండే వాళ్ళకి అజమాయిషీ చేసేటటువంటి తత్వం ఉంటుంది. నైరుతిలో ఉన్నవాళ్ళు చెప్తే వినే తత్వం ఇతర దిక్కుల్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. అంటే నైరుతిలో ఆ పవర్ ఉంది. అందుకని నైరుతిని చాలా ప్రత్యేకంగా చూడటం జరుగుతుంది. ఇంటి యజమానికి కానీ, ఇంట్లో ఎవరైతే అజమాయిషి చెలాయించాలనుకుంటున్నారో వాళ్ళకి కానీ నైరుతి దిక్కు బెడ్రూమ్ని ఇస్తారు. అంటే వాళ్ళ దినచర్య అక్కడ మొదలవుతుంది. అక్కడి నుంచి నిద్ర లేచి ఈశాన్యం వైపు నడుస్తూ వస్తారు వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ డే మొదలవుతుంది. అది అజమాయిషికి పట్టుకోమ్మ. ఇక ఈ ధనము, కరెన్సీ, గోల్డ్ ఇవన్నీ కూడా మళ్ళీ నైరుతిలోనే పెట్టమంటారు. నైరుతి స్థిరత్వానికి చిహ్నం. స్థిరత్వం అంటే మన దగ్గర ఉన్న డబ్బు, నగలు, ఇట్లాంటివి ఆస్తులు ఇవన్నీ కూడా స్థిరంగా ఉండాలని కోరుకుంటాం మనం. ఎంత స్థిరంగా ఉంటే మనకి అంత లాభసాటిగా ఉంటుంది. అంటే తీసుకొచ్చేసి డబ్బంతా నైరుతి మూలలో పెట్టమని నా ఉద్దేశం కాదు. సర్క్యులేషన్లో ఉండాలి, పెట్టుబడులు పెట్టాలి, ఇవన్నీ. కానీ నైరుతి నుంచి తీసుకెళ్ళి డబ్బులు పెట్టుబడి పెట్టడం, ధనము, నగలు ఇట్లాంటివి ఉంటే నైరుతి స్థానంలో పెట్టడము, వాటిని ధరించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నైరుతిలోనే పెట్టడము, ఇవన్నమాట. ఇవి చేస్తూ ఉంటే అది స్థిరంగా ఉంటాయి. బర్కత్ అంటారు చూసారా, అక్కడ పెట్టే డబ్బులు బర్కత్ ఇస్తాయి. అంటే అక్కడ ఉంటాయి. దానికి ఒక గాథ ఉంది. నిరుతి అనే రాక్షసుడికి సంబంధించిన గాథ వేరే ఉంది. కానీ నైరుతి స్థిరత్వానికి, అజమాయిషికి మూలం. ధనం ఇదంతా మనం స్థిరంగా ఉండాలనుకుంటాం కాబట్టి నైరుతి బీరువాలో ధనం పెట్టుకుంటాము. మనం ఎవరు అజమాయిషిని యాక్సెప్ట్ చేస్తామో వాళ్ళకి నైరుతి గది ఇస్తాము. అక్కడి నుంచి వాళ్ళని అజమాయిషి చేయమని అడుగుతాము. ఇప్పటికి కూడా మన హిందూ కల్చర్లో ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి మనం అజమాయిషి ఇచ్చేస్తాము. వాళ్ళు సంపాదిస్తూ ఉండొచ్చు, రిటైర్ అయిపోయి ఉండొచ్చు. దాన్ని పరిగణలోకి తీసుకోము. ఒక మాట మీద అందరూ నడిస్తే ఆ కుటుంబం సర్వదా మంచి ఉచ్చస్థితికి వస్తుందని, పెద్దవాళ్ళ మాటలకి మనం గౌరవం ఇవ్వాలి అంటే ఇట్లాంటి విలువలు మనకు ఉన్నాయి. అందుకని ఆ గదిని పెద్దవాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత వేరే గదుల్లో వీళ్ళు ఉంటారు. నైరుతి ఎప్పుడు కూడా గొప్ప గొప్ప ఫలితాలను ఇవ్వటానికి మూల స్తంభంగా నిలబడుతుంది. అది నైరుతి గొప్పతనం. ధన్యవాదాలు.